హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనం రోడ్ సైడ్ పరోటాలు కొంటుంటాం కదండీ! అందులోకి షేర్వా రెసిపీ ఇస్తారు కదా! చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి అలాంటి షేర్వాని ఇంట్లో కూడా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ షేర్వా వచ్చేసి చపాతీలోనే కాదండి, పుల్కా, వెజ్ బిర్యానీలో కూడా చాలా బావుంటుంది. మరి ఈ షేర్వా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. చిన్న మిక్సీ జార్‌లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులు తీసుకోండి. ఇక్కడ ఎండు కొబ్బరి నేను చూపిస్తున్న విధంగా కొంచెం యాడ్ చేసుకోండి. దీంతో పాటు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా తీసేసుకోవాలి. వీటన్నిటిని మనం వేయించాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా ఇలానే కొంచెం నీళ్ళని కలుపుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాని ఒక చిన్న బౌల్‌లోకి తీసుకున్న తర్వాత, అదే మిక్సీ జార్‌లోకి 2 లేదా 3 టమాటాలు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఇందులోకి తగినంత నూనెని కలుపుకోవాలి. నూనె వచ్చేసి కొంచెం ఎక్కువ పడుతుందండి ఇందులోకి. ఇప్పుడు నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు తీసేసుకోండి. ఉల్లిపాయ వచ్చేసి ఒక మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయ తీసుకుంటే చాలు. ఈ విధంగా కాస్త వీటిని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయ వచ్చేసి ఈ విధంగా మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిగున్నప్పుడు మాత్రం మసాలా కలపొద్దండి. ఈ విధంగా మనకి కలర్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి, మనం తీసి పెట్టాం కదండీ ఈ మసాలాలు. ఈ మసాలా మొత్తాన్ని ఇందులోకి తీసేసుకోండి. దీంతో పాటు టమాటా ప్యూరీ కూడా మనం తీసాం కదా! సో, దీన్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి. ఇలా స్పెషల్‌గా కొన్ని మసాలాని యాడ్ చేసి మనం ప్రిపేర్ చేయటం వల్ల చాలా మంచి రుచి అనేది వస్తుందండి. చపాతీ, పరోటాలు కూడా కాస్త ఎక్స్‌ట్రాగా తినాలనిపిస్తుందండి. ఇంకా 2 ఎక్స్‌ట్రాగా తింటే బావుంటుందేమో అనిపిస్తుంది. అంత రుచిగా వస్తుంది ఈ షేర్వా మాత్రం. సో, ఈ విధంగా తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేసి, ఇందులోకి మనం టమాటా ప్యూరీని కలిపాం కదా! దీంతో పాటు టమాటా ముక్కలు కూడా తీసుకోండి. ఈ విధంగా టమాటా ముక్కలు తీసుకుంటే రుచి కొంచెం డిఫరెంట్‌గా వస్తుందండి. తినే కొద్దీ ఇంకా టేస్ట్ చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మసాలాను కలుపుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు పొడి తీసుకోండి. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడిని కలుపుకోవాలి. ఈ షేర్వాలోకి కొంచెం స్పైసీగా చేసుకోండి, బావుంటుంది. చూసారు కదా! ఈ విధంగా కలిపిన తర్వాత ఉప్పు కూడా తగినంత యాడ్ చేసేసుకోండి. అంతే అండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం మసాలాని చక్కగా ఉడకనివ్వాలి. మసాలాలు ఉడకక ముందే పచ్చిగున్నప్పుడు నీళ్ళని కలుపుతుంటారండి. అలా కలపటం వల్ల మసాలా వాసన అనేది వచ్చేస్తుంది. అలా చేయకుండా ఈ మసాలాని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే చాలండి, చక్కగా ఉడికిపోతుంది. ఈ షేర్వా వచ్చేసి పరోటా, చపాతీలోనే తింటుంటారు కదండీ! అలా కాకుండా మనం వెజ్ బిర్యానీ చేస్తుంటాం కదా! అందులో కూడా తీసుకోవచ్చు. చాలా కమ్మగా వస్తుందండి టేస్ట్ మాత్రం. తినే కొద్దీ ఇంకా ఇంకా మీకు తినాలనిపిస్తుంది. మరి ఎప్పుడు వెజ్ బిర్యానీ చేసినా మనం ఆలు కుర్మా అని, పన్నీర్ కర్రీ అని చేస్తుంటాం కదండీ! అలా కాకుండా ఇలా కొత్తగా మీరు కూడా ట్రై చేస్తే తెలుస్తుంది కదా! డిఫరెంట్‌గా ఉంటుంది ఈ టేస్ట్ అనేది. సో, ఖచ్చితంగా ఈ కర్రీని మాత్రం మీరు వెజ్ బిర్యానీలోకి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇది ఉడికిపోయి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకొచ్చిన తర్వాత ఇందులోకి నీళ్లు తీసుకోండి. ఈ నీళ్లొచ్చేసి ఒక 2 గ్లాసులయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం పుదీనాను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. పుదీనా తీసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఈ షేర్వాకి వస్తుంది. ఇప్పుడు నీళ్లు ఇందులోకి తీసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి ఒక 15 నిమిషాలు బాగా ఉడికించుకోండి. షేర్వా మాత్రం కొంచెం దగ్గరికి రావాలండి. బాగా ఉడికిన తర్వాత ఇది దగ్గరకొస్తుంది. అంటే మనకి చపాతీ, పుల్కా లేకపోతే పరోటాలోకి ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలో అంతైతే మీరు పెట్టుకోండి. నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో షేర్వా అనేది ఉండాలి. కొంచెం ఇలా చిక్కగా ఉండాలనమాట. ఇలా ఉంటే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసి ఒక బౌల్‌లోకి దీన్ని సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా ఫ్రెండ్స్! మరి ఎంతో టేస్టీగా బయట దొరికే షేర్వా కంటే కూడా చాలా బెస్ట్‌గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ షేర్వాని ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.